బెట్రవేల మురుగన కరోహ. ఇవాళ మీకు నేను చెప్పేటటువంటి ఒక చక్కని అన్నాదులు ఏమిటో తెలుసా? ఏమిటని అడగని, దబ్బకాయ పొక్కించడం. దబ్బకాయ మధ్య చేశాను కదా, ఇప్పుడు ఈ దబ్బాకు పొక్కించినటువంటి పచ్చడి తిన్నారంటే మీరు కూడా దబ్బ గుండెల్లో తయారైపోయి బయటికి వెళ్ళి దిష్టి తగిలిసి మనల్ని ఎవరైనా ఎత్తుపని ఎత్తుపోతారు. అందులో సందేహం లేదు, మనం కూడా దబ్బ గుండెల్లో తయారవుతాం. ఈ దబ్బకాయతో పలు రకాలు తయారు చేసుకుంటారు, దబ్బకాయ ఊరగాయ, దబ్బకాయ పులిహారానం. ఇవాళ నేను అతి సునాయాసంగా దబ్బకాయ పొక్కించేటటువంటి విధానం చెబుతాను. 2 ఉన్నాయి కదా, ఒక 5 తీసుకుందారండి. ఏం చేస్తారంటే నేను పొడి మూకుట్లో ఇన్ని ఆవాలు, ఇన్ని మెంతులు దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత అర్థం కాదు విషయం. ఇప్పుడు ఇదే మూకుట్లో ఆ మాత్రం వేరుశనగ నూనె తగిలించి ఈ దబ్బకాయని ఏం చేస్తారంటే శుభ్రంగా ఎక్కడ తడి లేకుండా కడిగేసుకుని ఈ ముక్కల్ని ఆ మూకుట్లో పడేసేసి మూత ఎట్టేసేసి సగం పైచులతో మగ్గిన తర్వాత అంత ఉప్పు అంత పసుపు పడేసేసేయండి. పచ్చిమిరపకాయలు లేవు, పచ్చిమిరపకాయలు చీలికలుగా తిరిగేసేది అందులో పడేసేసేయండి. ఆ మాత్రం బెల్లం అందులో పడిపోతుంది. అయిందా? కొత్త 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 ఉడుకుతూ ఉంటుంది. ఇందులో ఆ మాత్రం పచ్చికారం తగిలించేసేయండి. లేదా కొంచెం పాకం వస్తుంది కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత ఏం చేస్తారంటే ఆవపిండి, మెంతిపిండి వేయించుకున్నా కదా, ఆ మాత్రం చెంచాడు తగిలించేసేసేయండి. ఇది చల్లారిన తర్వాత ఇంగురుని కాచిపోయడమే. వేరుశనగ నూనె వేశారంటే కమ్మగా ఉంటుంది. ఆ మాత్రం వేరుశనగ నూనెలోని అన్ని ఆవాలు, అంత ఇంగువ కాచేసి చల్లారిన తర్వాత ఇందులో కలపరాతి చేరుస్తుంది. చల్ల కలిపేసేయండి. చక్కగా ఇలాగా జాములా తయారవుతుంది. బ్రహ్మాండం. ఇది అన్నంలోకి మాత్రం కాదు, అల్పాహారంలో కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇంత తినేవాళ్ళు అంత తింటారు, సన్నగా ఉన్నవాళ్ళు లావైపోతారు. అండల్లో ఏమాత్రం సందేహం లేదు.